ఎల్నినో వచ్చేసింది. ఎల్నినో అంటే ఈ ఋతుపవనాల రాకని అడ్డుకోవడం అన్నమాట. అంటే వస్తున్న వర్షాలని అడ్డుకునేదే ఎల్నినో సామాన్యుడి భాషలో చెప్పాలంటే. సముద్రం ఉపరితలం పైన ఉన్నటువంటి వాతావరణం వేడెక్కడంతో ఈ ఋతుపవనాలని వర్షాలు రాకుండా ఇది అడ్డుకోవడాన్ని మనం ఎల్నినో అంటున్నాం. సో ఆ ఎల్నినో ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో వర్షాలు పడకుండా కరువు పరిస్థితిని తీసుకొస్తున్నది. మన దేశంలో ముఖ్యంగా మన రాష్ట్రంలో కూడా ఈ ఎల్నినో ప్రభావం వల్ల నైరుతి ఋతుపవనాలు ఆలస్యమైనవి. దాదాపుగా 8 రోజులు ఆలస్యంగా ప్రవేశించినాయి. ఇక వచ్చినాయి గద్వాలకి టచ్ అయినాయి అని మాట్లాడుకునే లోపే మరింత నెమ్మదించినాయి. ఇంతవరకు అక్కడక్కడ వర్షాలు పడుతున్నాయి, కానీ అందుకే అంటున్నారు అయితే అతివృష్టి లేకపోతే అనావృష్టి అని. పడితేనేమో ఫుల్ వర్షాలు పడితే ఒక్కొక్క ప్రాంతంలో, పడకపోతే అసలే పడవు. ఎల్నినో వచ్చేసింది. దేశంలోని 197 జిల్లాలపైన తీవ్రమైన ప్రభావం పడబోతున్నదట. 197 జిల్లాలపైన నైరుతి సీజన్లో మరింత బలోపేతం. ఐఎండీ హెచ్చరిస్తున్నది. పప్పు ధాన్యాలు, సోయాబీన్ పంటల ఉత్పత్తులు భారీగా తగ్గే అవకాశం. కేంద్రం ఆందోళన. 2-3 రోజుల్లో దక్షిణాది మొత్తం నైరుతి విస్తరించబోతున్నదట, అంటే దక్షిణ భారతదేశంలో. సో అది కూడా ఏమో చెప్పలేం. ఇంకా భూమధ్య రేఖ మహాసముద్రంపై ఎల్నినో పరిస్థితులు ప్రారంభమయ్యాయని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ప్రస్తుతం ఈ ప్రాంతంలో ఉపరితల ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదవుతున్నాయి. అంటే సముద్ర ఉపరితలం మీద ఉన్నటువంటి వాతావరణం. దీనికి అనుగుణంగా భూమధ్య రేఖ పరిసరాల్లోని తూర్పు మధ్య పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పులు సంభవించాయి. ప్రస్తుత నైరుతి ఋతుపవనాల సీజన్లో ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉందని ఐఎండీ హెచ్చరించింది. దేశంలో ఋతుపవనాల కాలంలో వర్షపాతానికి ఎల్నినోకు సంబంధం ఉందని పేర్కొన్నది. ఎల్నినో సమయంలో బలహీనమైన వర్షాలు, అధిక ఉష్ణోగ్రతల నమోదు, సుదీర్ఘమైన పొడి వాతావరణం నెలకొంటుందని, కొన్ని ఎల్నినో పరిస్థితుల్లో దేశంలో కరువు పరిస్థితులు కూడా నెలకొంటాయని తెలిపింది. ఐఎండీ ఆధ్వర్యంలో మాన్సూన్ మిషన్ రూపొందించిన అంచనాల ప్రకారం ఋతుపవనాల కాలం ముందుకు సాగే కొద్దీ ఎల్నినో సమస్య తీవ్రమయ్యే అవకాశం ఉన్నది. ప్రస్తుత నెలలో భూమధ్య రేఖ పరిసరాల్లోని పసిఫిక్ మహాసముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలు ఎల్నినో పరిమితిని దాటినాయి. దీన్ని గుర్తించడానికి ఉపయోగించే గత 3 నెలల సగటు నినో 3.4 సూచిక +0.5 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే పైకి పెరిగిందట. దీన్ని పరిగణలోకి తీసుకున్న నేపథ్యంలో ఎల్నినో పరిస్థితులు ప్రారంభమైనట్లు ఐఎండీ అధికారికంగా వెల్లడించింది. సో ఇది అఫీషియల్ స్టేట్మెంట్ అన్నమాట. లెక్కలన్నీ తీస్తే వచ్చింది. పసిఫిక్ మహాసముద్రంలోని చాలా ప్రాంతాల్లో ఉపరితలం కింద కూడా బలమైన సానుకూల ఉష్ణోగ్రతల్లో తేడాలు కనిపించాయి. రాబోయే నెలల్లో వెచ్చని జలాలు ఉపరితలంపైకి రావడం ద్వారా ఎల్నినో మరింత బలపడే అవకాశం ఉందని తెలిపింది. తాజా అంచనా మేరకు జూన్, ఆగస్టు నెలల్లో పసిఫిక్ మహాసముద్రం మధ్య భాగంలో ఉష్ణోగ్రతల్లో వ్యత్యాసాలు కొనసాగుతాయి. జూలై నుంచి తూర్పు పసిఫిక్ సముద్రంలోకి వేడి వాతావరణం విస్తరించే క్రమంలో ఎల్నినో బలపడుతుంది. భూమధ్య రేఖ సమీపాన పసిఫిక్ మహాసముద్రంలో సాధారణం కంటే వెచ్చని సముద్ర ఉపరితల ఉష్ణోగ్రతలతో ముడిపడి ఉన్న సాధారణ ప్రక్రియగా ఎల్నినోను వాతావరణ నిపుణులు విశ్లేషిస్తారు. అయితే దేశంలో నైరుతి సీజన్లో వర్షాభావం, అధిక ఉష్ణోగ్రతలు, పొడి రోజులు నెలకొని తద్వారా కరువు పరిస్థితులు ఏర్పడడానికి ఎల్నినో ఒక్కటే కారణం కాదని ఐఎండీ గుర్తు చేసింది. ప్రస్తుతం హిందూ మహాసముద్రంపై తటస్థ ఇండియన్ ఓషన్ డైపోల్ IOD పరిస్థితులు నెలకొని ఉన్నాయి. ఋతుపవనాల చివరి వరకు ఇదే పరిస్థితి ఉంటుంది. తటస్థ IOD ఎల్నినో తీవ్రతను పెంచడం లేదా తగ్గించడం చేయలేదని, ఏదేమైనా పసిఫిక్ మహాసముద్రంలో వాతావరణ మార్పులను నిశితంగా పర్యవేక్షించి ఎప్పటికప్పుడు సమాచారం వెల్లడిస్తామని పేర్కొన్నది. దేశంలోని 197 జిల్లాలపైన ఈ ఎల్నినో తీవ్ర ప్రభావం ఉంటుందని కేంద్ర వ్యవసాయ శాఖ వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్తో పాటు ఉత్తరప్రదేశ్, బీహార్, మధ్యప్రదేశ్, రాజస్థాన్, గుజరాత్, మహారాష్ట్రలోని పలు జిల్లాల్లో వర్షాభావం నెలకొంటుంది. ఈ కారణంగా ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో పప్పు ధాన్యాలు, సోయాబీన్ ఉత్పత్తిలో భారీ తగ్గుదల ఉంటుందని ఆందోళన వ్యక్తం చేసింది. 2015లో బలమైన ఎల్నినో వల్ల పప్పు ధాన్యాలు, వరి, నూనె గింజల ఉత్పత్తి పడిపోయింది. ఆ సంవత్సరంలో సాధారణం కంటే 15% తక్కువగా వర్షపాతం నమోదైంది. శుక్రవారం ఋతుపవనాలు పలు రాష్ట్రాలకు విస్తరించినాయి. రాబోయే 2-3 రోజుల్లో దక్షిణాదిలో అన్ని ప్రాంతాలు, తూర్పు మధ్య భారతంలో కొన్ని ప్రాంతాలకు విస్తరించబోతున్నాయట. సో విషయం ఏంటంటే ఈ జూన్లో పెద్దగా ఇంపాక్ట్ ఉండకపోవచ్చు, కానీ జూలై, ఆగస్టుకు వచ్చేసరికి ఈ నైరుతి ఋతుపవనాల ఈ ఎల్నినో ప్రభావంతో వర్షాలు తగ్గుముఖం పట్టి పొడి వాతావరణం, అంటే ఎండలాంటి వాతావరణం సుదీర్ఘంగా కొనసాగే అవకాశం ఉందట.
ఏదేమైనా కొంత ఈ వరి పంట ఇట్లాంటి వాటి జోలికి వెళ్లకుండా ఈ వర్షాభావ పరిస్థితులు ఉన్న నేపథ్యంలో ప్రత్యామ్నాయ పంటల వైపు వెళ్ళాలన్నది అగ్రికల్చర్ ఎక్స్పర్ట్స్ చెప్తున్నమాట. కానీ మన రాష్ట్రంలో కోతల సమస్య చాలా తీవ్రంగా ఉన్నది. దానివల్ల ఆల్టర్నేట్ క్రాప్ పండించడానికి అవకాశం లేకుండా పోయింది. అండ్ చెరువుల దగ్గర ఉన్న భూములకైతే అసలు ఛాన్సే లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భూములు ఆ పంటలకు అనుకూలం కావు. సో ఇట్లా వాతావరణంలో వస్తున్నటువంటి ఈ భయంకరమైన మార్పులు దేశంలో కరువు పరిస్థితులను తీసుకొచ్చే అవకాశం ఉందా అనే ఒక బలమైన చర్చ అయితే నడుస్తుంది. ఇది ఓన్లీ భారత వాతావరణ శాఖ చెప్తున్నది కాదు, మన జపాన్ వాతావరణ శాఖ అదే చెప్పింది. ప్రపంచంలో ఉన్న అన్ని దేశాల వాతావరణ శాఖలు ఈ ఎల్నినో పైన తీవ్రంగా విశ్లేషణ చేస్తున్నాయి.